ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ ఆగస్టు మాసం శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళు జాబ్ పాటు కొట్టబోతున్నారు? సో ముందుగా మనం రాశి ఫలాలు చెప్పుకోబోయే ముందు మనం ఆగస్టు మంత్లో ఉన్నాం కాబట్టి ఆగస్టు మంత్ యొక్క విశిష్టత ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన పండగలు ఏంటి, పర్వదినాలు ఏంటి, అవి మనకి పరిహారాలుగా ఎలాగో వాడుకోవాలి అని కూడా మనం తెలుసుకొని తర్వాత రాశి ఫలాలు ఏంటో చూద్దాం. ఇందులో ముఖ్యంగా గమనించుకుంటే ఆగస్టు మంత్ సంకటహర చతుర్థితో స్టార్ట్ అయ్యి మరలా సంకటహర చతుర్థితో ఎండ్ అవుతుంది. 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం ఉండటం అనేది ఒక విశిష్టత. రెండోది, ఇందులో మనకి 9వ తారీఖున హైదరాబాదు, సికింద్రాబాదు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. మూడోది ముఖ్యంగా మనం చూసుకుంటే గురు మోడం అని నడుస్తుంది, అది అయిపోతుందండి. ఇది ఇప్పుడు అయిపోతుంది 12వ తారీఖుతో మనకి అయిపోతుంది. అక్కడ నుంచి మనకి చూసుకుంటే 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు, శివుడికి సంబంధించిన రుద్రాభిషేకాలు అవన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మనకి 17వ తారీఖున నాగ పంచమి అంటారు అనమాట. నాగుల చవితి, నాగ పంచమి లాగా పిల్లలు ఎవరైతే కావాలనుకుంటున్నారో తరతరాలుగా వంశీపారంగా నాగులకు సంబంధించి నాగమ్మ, నాగయ్య, మానస ఇలా నాగ అని పేరు ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మొక్కుని ఉండటం వల్ల ఇటు పుట్టున్నారు కాబట్టి యాన్సెస్టర్స్కి. అంతేకాకుండా అందులో మనకి సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కాల సర్పదోషం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఉత్సవాన్ని, ఆ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనకి 21వ తారీఖున వరలక్ష్మి మహావ్రతం చేసుకుంటూ ఉంటాము. దానితో పాటుగా మనకి ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మనకి రాఖీ పౌర్ణమి అంటారు, లేదంటే జంధ్యాల పౌర్ణమి అంటారు. జంధ్యాలు మార్చుకుంటూ ఉంటారు. గాయత్రీదేవి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు అనమాట. అది మనకి 28వ తారీఖు ఉంది. లాస్ట్ 31వ తారీఖు వచ్చేటప్పటికి సంకటహర చతుర్థితో టోటల్ మాసం అంతా క్లోజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా అనేక రకాలైన ఉత్సవాలు, సెలబ్రేషన్స్ మనకి వరమహాలక్ష్మి వ్రతము, రాఖీ పండుగ ఇవన్నీ ఆగస్టు మంత్లో చాలా ఉన్నది కాబట్టి చాలా మందికి చాలా డైనమిక్గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనితో పాటుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు మారటంలో ఫస్ట్ది సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి, 4 మారుతూ ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ గ్రహం మారేది ఏదైనా ఉందంటే శుక్రుడు అని చెప్పుకోవాలి. రెండో గ్రహం మారేది కుజుడు. మూడోది వచ్చేటప్పటికి బుధుడు. అంటే శుక్రుడు ఫస్ట్, తర్వాత బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 17వ తారీఖు. అంటే ఆగస్టు 1, ఆగస్టు 2, ఆగస్టు 5, ఆగస్టు 17th. ఇది స్టార్ట్ అయ్యేది శుక్రుడితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బుధుడు, నెక్స్ట్ కుజుడు, నెక్స్ట్ సూర్యుడు మారుతున్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం ఎలా ఉందో చూద్దాం. సో కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం. ఎక్కువగా గ్రహాలు పెద్ద అంత అనుకూలంగా లేవని మనం చెప్పాలి. ఈ మంత్లో ముఖ్యంగా ఏవైతే ఈ 4 గ్రహాలు మారుతున్నాయో అందులో చాలా గ్రహాలు వీళ్ళకి 50-50గా ఉన్నాయని మనం చెప్పుకోవాలండి. ఒకవేళ ఏదన్నా పాజిటివ్గా రిజల్ట్ చూపించడం చాలా తక్కువగా రిజల్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇందులో శని అనుకూలంగా లేరు, గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు. అలానే ఇప్పుడు మారుతున్న 4 గ్రహాలు 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, 2 అగనెస్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి కుంభరాశి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, నెక్స్ట్ పూర్వభద్ర 1-2-3 పాదాలంతా ఇందులో ఉంటారు. మనం పేరు బలం బట్టి చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సు, సో, దా అన్న లెటర్స్ వీళ్ళకి పేరు బలం బట్టి చూసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకున్న 4 గ్రహాలలో లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం 7వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల తీర్థయాత్రలు చేస్తారు. భార్యకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ స్థానంలో అర్ధనాశనం. చాలా మందికి ఈ టైంలో వృధాగా ధనాన్ని పోగొట్టుకుంటారు అండ్ ఎడిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. వ్యసనాలకు బానిసలు అయిపోతారు. విపరీతంగా ప్యాకాట్లో మధ్య చేయటం, ఇది చేయటం, టైం అంతా వేస్ట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. బుధుడు 6వ స్థానంలో ఉండటం వల్ల సక్సెస్ అవుతుంది విజయం మీద, శత్రువుల మీద అని మనం చెప్పుకోవచ్చు. విజయవంతంగా ఉంటారు. ధనం విషయంలో, హెల్త్ విషయంలో బాగుంటుందని చెప్పుకోవచ్చు. శుక్రుడు అగైన్ సంపదలు ఇస్తూ ఉంటారు. మనకేం చెప్తారు, అప్పటిదాకా ఏదైనా పెద్ద పెద్ద కష్టము, దుఃఖం ఉంటే అవన్నీ పోతాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో మనం చూసుకుంటే ఎక్కువగా సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కువగా ఈ మంత్లో ఉంటే బిగ్గెస్ట్ రెమెడీ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. అది కనుక చేయగలిగితే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక్కొక్క గ్రహం అసలు ఎలా వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుందో చూద్దాం. ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుంది, సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి
సప్తమిగే గోచారే సప్తమిగే రవి అని సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. దీనిని ఏమంటారు, సామంత జన విద్వేష, అంటే వీళ్ళ కింద పని చేస్తున్న ఫాలోవర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, మెయిడ్స్, అంటే వీళ్ళ కింద డౌన్ లైన్లో ఉన్న వాళ్ళు వీళ్ళ మీద ద్వేషత్వాన్ని పెంచుకొని ఏమంటారు, ఇబ్బందులు పెట్టే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ధారాపీడ సుతామయం, భార్యకి అంత హెల్త్ సరిగా ఉండదు, పిల్లలకు కూడా అంత అనారోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా ఉత్సాహ భంగకారిణి, ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఏదైనా పని చేద్దామని అనుకుంటే అందరూ ఆటంకం పరుస్తూ ఉంటారు, ఎక్కడో ఒక చోట అనుకున్న పనులు ముందుకు పోకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది సేమ్ కుజుడు కూడాను ఇబ్బందులు పెట్టే విధంగా పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవాలి. వీళ్ళకి ఏమని చెప్తారు, కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ అని చెప్తారు. అంటే టయానికి భోజనం చేయకుండా ఉండటం, ఏదైనా పని చేస్తే అందులో రిజల్ట్ రాకపోవటం అనేది ఉంటుంది. దీనికి తోడు ఖర్చులు విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన పని, ఫ్రెండ్షిప్స్, వాళ్ళు వీళ్ళు వృధాగా డబ్బును పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారండి. శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల దుఃఖనాశ మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, అర్ధప్రాప్తి, రష్టమే భృగునందనే అంటారు. అంటే 8వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో చాలా బాగా కలిసి వస్తుందని చెప్తారు. ఏ విధంగా, దుఃఖనాశాంత, ఇంతకుముందు ఏదైనా విషయంలో విపరీతంగా దుఃఖపడుతుంటే దుఃఖం అనే పోతుంది, మహాసౌఖ్యంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం అంటే హైయర్ అఫీషియల్స్ కలిసి వాళ్ళ నుంచి చక్కగా మంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టయానికి మంచి ఫుడ్ తింటూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఇప్పటిదాకా మనం చూసుకుంటే సూర్యుడు ప్లస్ కుజుడు ఇద్దరు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు, బుధుడు వీళ్ళకి మంచి సపోర్ట్ చేసే విధంగా ఉన్నారు. కాబట్టి 50-50గా ఉంది, మిక్స్డ్గా ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుందండి? వీళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ నక్షత్రాలు బాగున్నాయండి. నక్షత్రాలు బాగున్నాయి, ఇలా వెరీ రేర్గా వస్తుంది. ధనిష్ట నక్షత్రాలకు ఏ పని చేసినా జయప్రదంగా ఉంటుంది. 2 రాజ్యలాభం చూపిస్తుంటుంది, 3వది వస్త్రలాభం చూపిస్తుంటుంది. అంటే ఇది టోటల్గా ఇది ప్రోగ్రెసివ్ రాశి అని చెప్తూ ఉంటారు. అంటే మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని లైఫ్లో ఫేస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తూ ఉన్నారు, ప్రోగ్రెసివ్గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అందులో శతభిష నక్షత్రం వల్ల కూడా వీళ్ళకి ధనప్రాప్తి ఉంది, జయప్రదంగా ఉంది, రాజ్యలాభం ఉంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం వీళ్ళకి కొంచెం ధన ప్రవాహం బాగానే ఉంది కానివ్వండి, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రోగం ఉంటుంది. టోటల్గా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శతభిషం వాళ్ళకి బాగుంది, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎవరిని ఆరాధించాలి ఎక్కువగా, మరి ఏం చేస్తే బాగుంటుంది? సూర్యుడి అంత అనుకూలంగా లేరు కాబట్టి అండి, సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, సూర్య అష్టకం చదవటం, ఆదివారం రోజున గోవులకి గోధుమలు దానం చేయటం, పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ఫాదర్లీ ఫిగర్ అంటారు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, అవి చేస్తూ ఉంటే చాలా చక్కగా బాగుంటుందండి. సూర్యుడికి ఆర్ఘ్యం చేయటం, ఇంకా మనకి చాలా ఈజీ సింపుల్గా ఉండేది అగ్నిహోత్రం. అఫ్కోర్స్ ఈ రోజులు ఎవరు చేయట్లేదు, బట్ అగ్నిహోత్రం నేను చాలా మందికి అడ్వైజ్ చేస్తుంటానండి. ఇంట్లో సీనియర్ సిటిజన్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం అగ్నిహోత్రం చేయటం కనుక నేర్పితే, మార్నింగ్ ఈవినింగ్ కనుక వాళ్ళ టయానికి, ఎందుకంటే వాళ్ళు జనరల్ వాళ్ళు ఎర్లీగా లేస్తూ ఉంటారు, పడుకోవటం కూడా కొంచెం లేట్గా పడుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అగ్నిహోత్రం కనుక నేర్పించగలిగితే అసలు ఆ ఇల్లు సూపర్ ఉంటుందండి. నేను రియల్గా నా చేతితో నేను ఆర్డర్ పెట్టి ఆ కిట్ వేరే వాళ్ళకి తీసుకెళ్ళి, ఒక అంటే తెలిసిన వాళ్ళు బాగా ఫ్రెండ్స్ లాగా వాడి ఎన్ఆర్ఐ ఇండియా కూర్చున్నారు, పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నారు. అంటే 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఇబ్బంది పడుతూ పోతూ ఉంటాను అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మగారు నాన్నగారు ఫ్రీగానే ఉంటారు, అంత పెద్ద పనే ఉండదు. వాళ్ళకి నేర్పించేసాను, కిట్ తీసుకెళ్ళిపోయి అనమాట. ఆ తర్వాత వాళ్ళకి అది నేర్పించిన ఒక 3 months చేశారు, మళ్ళీ అంతా అమెరికా వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు జోక్ చేస్తుంటే, ఏమంటే మాకు ఇది నేర్పించారు, వాళ్ళు అంతా మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఇవి చాలా పద్ధతులు, సాంప్రదాయమైన పద్ధతులు, ఆచారాలు అవి ఫాలో అవ్వాలండి. ఇప్పుడున్న యంగస్టర్స్కి అయితే కష్టం కానివ్వండి, బట్ మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంచెం సీనియర్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళ కిందకి అగ్నిహోత్రం చేయగలిగితే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను. చాలా సింపుల్ అగ్నిహోత్రం ప్రొసీజర్ ఉంటుంది, నెట్లో జరుగుతుంటుంది, బయట కిట్లని అమ్ముతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ కదండి చేసుకోగలిగితే. అలానే వీళ్ళకి కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి రాముడిని ప్లస్ ఆంజనేయుడిని కలిసిన ఫోటోని కనుక పూజ చేస్తే చాలా బాగుంటుంది. మనకేం చెప్తాండి, సూర్యుడు మనకి ధర్మానికి ప్రతీక కాబట్టి రాజు సింబాలిక్గా మనకి రాముని చూపిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామిని వచ్చేటప్పటికి కుజుడితో పోలుస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క సూర్య ప్లస్ కుజ ఈ కాంబినేషన్స్ కలిసి ఉంటే చాలా బాగుంటుంది అని మనకు చెప్తూ ఉంటారు. అందుకని చెప్పేసి గాయత్రి మంత్రం జపం చేసుకున్న,
తర్వాత ఆంజనేయ స్వామి గుళ్ళు ఆరాధన చేసిన మంగళవారం ఈ యొక్క కుజు దోషాలన్నీ పోతాయని మనం తెలుసుకోవచ్చండి. అయితే ఇది మనం చెప్పుకునే విధంగా 30% మాత్రమే అప్లై అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ అదేమంటారు వాళ్ళ హారోస్కోప్ చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో దశలు భుక్తులన్నీ చక్కగా ఉంటే ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, దాన్ని మేనేజబుల్ కండిషన్లో ఉంటుంది. బట్ వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో కూడా సరిగా దశలు కానీ భుక్తులు కానీ సరిగా లేకపోతే ఇది దానికి టాప్అప్గా యాడ్ అయిపోయేసి టోటల్గా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు జాబులు పోవటం గొడవలు రావటం అన్నీ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్. అయితే ఇంకొకటి నేను ఏజ్ 40± అంటే 35 to 45 ఏజ్ బ్రాకెట్ ఎవరికైతే ఉందో లైఫ్లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, అంటే బాగా అకాడమిక్ చదువుకొని బాగా ఎడ్యుకేషన్ మంచి పొజిషన్లో ఉండి తర్వాత ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా చూసుకొని సడన్గా వాళ్ళకి లైఫ్లో ఒక వ్యాక్యూమ్, ఒక గ్యాప్ వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు, జాబ్ పోయింది, లేదంటే ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఒక క్రైసిస్ లాగా వస్తుంది. నేను చాలామంది రీసెంట్గా లాస్ట్ 5-6 months ఈ ఎక్స్క్లూజివ్ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది చెప్పారు, మేమంటే మీ మేనేజర్ అమెరికాలో ఉన్న ఒక మంచి కంపెనీలో నాకు జాబ్ పోయింది, 5-6 months అయిపోయింది. ఇది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఈవెన్ లేడీస్ కూడా, లేదంటే అప్పటిదాకా చాలా భార్య భర్తలు చాలా బాగున్నారు, అప్పటిదాకా ఇల్లు బాగున్నారు, ఉన్నటువంటి పిల్లల వల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్. ఇలా ఎందుకు వచ్చింది? ఈ స్టాగ్నేషన్, ఈ గ్రోత్ లేకుండా దాంతో కన్ఫ్యూజన్ అయిపోయి టెన్షన్ అయిపోయేసి ఇంటర్నల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. మనకేం చెప్తారంటే మోడర్న్ సైన్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటాం అనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది అనమాట. మనకి జ్యోతిష శాస్త్రంలో చిన్నప్పుడు బాలారిష్టాలు, వివాహం అప్పుడు వివాహానికి సంబంధించిన దోషాలు, అలానే గ్రోత్లో ఉన్నప్పుడు కొన్ని యొక్క ఏమంటారు శాపాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా పితృశాపాలు, కాలసర్ప దోషాలు, త్రిపిండి శాపాలు, అంతేకాకుండా వీళ్ళకున్న దశాభుక్తిని బట్టి గ్రహాల యొక్క దోషాలు, ఇవి ఆటంకాలు పడుతూ ఉంటాయి అనమాట. అందుకని వాటికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటే చక్కగా లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒకసారి ఇండివిజువల్గా ఆ ఏజ్ బ్రాకెట్లో ఉండే ఇబ్బందులు పడుతుంది చూపించుకోవటం, హారోస్కోప్ చూపించుకోవటం చాలా ముఖ్యం. బట్ వీటికి టాప్అప్గా ఎవరైతే కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి చక్కగా ఈ యొక్క స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క వాళ్ళ స్వహస్తాలతో చక్కగా 120 కలువ పూలతో కనుక హోమం చేస్తే అద్భుతమైన వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ధనం ఉంటుంది. అలానే ఎవరైతే హెల్త్ గురించి ఇబ్బంది పడుతున్నారో అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా భార్యాభర్తలు చాలామంది మనస్పర్ధలు వచ్చేసి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం పిల్లలందరూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎట్లాంటి వాళ్ళకి విశ్వావసు గంధర్వ రాజా హోమము, లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా సరే వాళ్ళకు స్పెసిఫిక్గా కొన్ని మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి జాతక చక్రం చూపించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే ఇవేమవుతుందంటే మనకి షీల్డ్ అండి, మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి అనమాట, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, లేదంటే లైఫ్లో ముందుకు వెళ్ళటానికి. ఈ మన మహర్షులు ఇచ్చిన ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా పూజలు తర్వాత పరిహారాలన్నీ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే అండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.